మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ క్యాడర్ నిరాశలో ఉంది. టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు మాజీ కార్పొరేట్ ఉర్సు బాలకొండయ్య మరియు వారి అనుచరులు. కడప నగర అభివృద్ధి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతో వైసీపీకి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా టీడీపీ బాటపడుతున్నారు. కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈ రోజు జరిగిన భారీ చేరికలే నిదర్శనమని టీడీపీ నేతలు అంటున్నారు. 2వ డివిజన్ చలమారెడ్డిపల్లికి చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్ ఉర్సు బాలకొండయ్యతో పాటు సుమారు 300 కుటుంబాలు వైసీపీని వీడి పసుపు జెండాను కప్పుకోవడం నగర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కడప అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈ వలసలే నిదర్శనమని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి హామీ ఇచ్చారు. నగర అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తామని భరోసా ఇచ్చారు.